హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. నేను మీ శ్యామల. వెల్కమ్ టు యుక్తి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మేము హైదరాబాద్లోని బద్రీనాథ్ టెంపుల్ని చూడడానికి అయితే వచ్చేసామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఫ్యామిలీ అంతా కలిసి బద్రీనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసానండి. ఈ టెంపుల్ వచ్చేసి మెడ్చల్ హైవే నుంచి వెళ్తుంటే ఎల్లంపేట అనే ఊరు వస్తుంది. అక్కడ యూటర్న్ తీసుకోగానే మనకి బండ మైలారం అనే ఊర్లో ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. ఆల్మోస్ట్ మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. చూస్తున్నారు కదా, అక్కడ దూరంలో మనకి బద్రీనాథ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా. సో పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ చేసుకునే ప్లేస్ అండి. టెంపుల్ ముందు బైక్కి అయితే 20 రూపీస్, కార్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. టెంపుల్ ముందంతా మనకి షాపింగ్ చేసుకోవడానికి షాప్స్ అలా ఉన్నాయి. ఇటంతా వచ్చేసి ఖాళీ ప్లేస్ అయితే ఉందండి. చాలా బాగుంది, ఓపెన్ ప్లేస్. అటు చుట్టుపక్కల అంతా కూరగాయలు అయితే పండిస్తున్నారండి, చూసాము. ఇక్కడ చూడండి, మా కిడ్స్ వచ్చేసి హాయ్ అయితే చెప్తున్నారు. ఇంకెందుకు కలిస్తే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, అక్కడ అన్ని షాప్స్ అయితే ఉన్నాయండి. పిల్లలకి బొమ్మలు కానీ అలా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. కొన్ని షాప్స్ అయితే పెట్టారు. సో టెంపుల్ ముందంతా ఇలా ఉంటుందండి. సో మేమైతే వచ్చేసరికి 1 అయిందండి. సో టెంపుల్ ఫస్ట్ అయితే క్లోజ్ అయిపోయింది. సో మేము 3కి ఓపెన్ అవ్వగానే అప్పుడైతే దర్శనం చేసుకున్నామండి. మార్నింగ్ 8 to 1 వరకు ఉంటుందండి ఓపెన్. మళ్ళీ 1కి క్లోజ్ అయిపోయి 3కి అయితే మళ్ళీ ఓపెన్ చేస్తారండి. సో మేము 3కి మళ్ళీ దర్శనం అయితే చేసేసుకున్నాము. వచ్చేసరికి క్లోజ్ అయిపోయిందని చెప్పేసి కాసేపు అలా అటు ఇటు తిరుగుతూ ఉండి 3కి అయితే దర్శనం అయితే చేసేసుకున్నామండి. సో మనకి టెంపుల్ పైన దర్శనం చేసుకోవగానే పైన అయితే ఇలా ఉంటుందండి, పీస్ఫుల్గా. చుట్టుపక్కల అంతా మంచిగా చల్లగా గాలి వస్తూ చుట్టుపక్కల అంతా ఓపెన్ ప్లేస్ ఉంది కదండి. చూస్తుంటే వ్యూ వచ్చేసి చాలా బాగుంటుంది. సో లోపల దర్శనం చేసుకున్న తర్వాత నేను బయట అంతా చూపిస్తున్నానండి. లోపల దేవుడు అలా ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయలేదండి. సో ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది మనం దర్శనం చేసుకున్నప్పుడు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడొచ్చండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మనకి ఉత్తరాఖండ్లో ఎలా అయితే ఉందో టెంపుల్, సేమ్ అదే ఇక్కడ సేమ్ అదే డిజైన్స్లో హైదరాబాద్లో కూడా నిర్మించారండి. చూశారు కదా, మేము అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. చూపిస్తున్నాను కదా, అవి కూడా పోస్ట్ చేసేసాను పిక్స్ కూడా. ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఉత్తరాఖండ్లో బద్రీనాథ్లో అఖండ జ్యోతి ఉంటుంది కదండి. ఆ అఖండ జ్యోతిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్లో అయితే ఉంచారండి. సో అఖండ జ్యోతిని కూడా మనం దర్శనం చేసేసుకోవచ్చు. ఉత్తరాఖండ్ అంత లాంగ్ జర్నీ చేయని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో బద్రీనాథ్ టెంపుల్ని కూడా విజిట్ చేసి దర్శనం చేసేసుకోవచ్చు అండి. టెంపుల్ అయితే చాలా బాగుందండి, పీస్ఫుల్గా, అలాగే నీట్గా చాలా బాగుందండి టెంపుల్ అయితే. లోపల దేవుడు కానీ అది చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసేసారు. అలాగే చుట్టుపక్కల ఓపెన్ ప్లేస్ ఉంది కదండి, అది కూడా పీస్ఫుల్గా చాలా బాగుంది. ముందైతే కొన్ని షాప్స్ ఉన్నాయని చెప్పాను కదండి. సో నేను దర్శనం చేసుకొని బయటికి రాగానే వర్షం అయితే పడిందండి. సో నేను అవైతే వీడియో తీయలేకపోయాను. బట్ మనం పిల్లలకి బొమ్మలు కానీ మనం కూడా షాపింగ్ చేసుకోవాలనుకుంటే కొన్ని షాప్స్ అయితే పెట్టానండి. చుట్టుపక్కల కూరగాయలు పండిస్తున్నారు అని చెప్పాను కదా. సో నేను అక్కడే కొన్ని కూరగాయలు కూడా ఇంటి కోసం తీసుకొచ్చుకున్నాను, వెజిటేబుల్స్. మీకు ఈ టెంపుల్ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూసేసేయండి. చూసారు కదా, టెంపుల్ వెనకాల మనకి ఇలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుందండి. చాలా బాగుందండి. అక్కడ కొన్ని పిక్స్ తీసుకుంటే అవి కూడా షేర్ చేసేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. సో వెజిటేబుల్స్ తీసేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే పట్టేసామండి. మీరు కూడా ఎవరైనా బద్రీనాథ్ టెంపుల్ని చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసేసేయండి. చూసారు కదండి ఇవాల్టి వీడియో. మేమైతే బద్రీనాథ్ టెంపుల్లో చాలా ఎంజాయ్ చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.